ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే దేవుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అని ఒక చక్కని ధైర్యంతో కూడినటువంటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈనాడు మన ప్రతి పరిస్థితులను మన ప్రభువు చక్కబెట్టుకుంటారు. అంటే మనం ఆయనకు అప్పగిస్తే ఆయనే చూసుకుంటారు. మనకు విరోధులుగా ఉన్నటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవి లోక సంబంధమైనవి కావచ్చు, లేక ఆత్మ సంబంధమైనవి కావచ్చు. వాటిని మనం ఎప్పుడైతే దేవునికి అప్పగిస్తామో, మన సమస్తాన్ని ఆయనకు అప్పగిస్తామో అన్నీ ఆయనే చూసుకుంటారు. వాక్యంలో మనం గమనిస్తాం, దేవుడు మన పక్షంన యుద్ధము చేయును అన్న మాటను కూడా మనం చూస్తే, మనకు ఉన్నటువంటి పరిస్థితులు లోకంలో విరోధులుగా లేకపోతే ఆటంకాలుగా ఏవైతే కనపడుతున్నాయో వాటినన్నిటిని కూడా ప్రభువు చూసుకుంటారు. మనం ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. దేని గురించి మనం విచారించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటినీ దేవుడే చక్కబెడతానని, అంటే ప్రభువు మనతో ఉన్నారు, మన పక్షాన ఉన్నారు. మనము ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించి కేవలం మనం మౌనంగా ఉండటమే. దేవునికి మహిమ కలుగును కాక. కనుక ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఉన్నారనే విషయాన్ని మనం గమనించి, ఏదైతే మనకు విరోధంగా ఆటంకంగా నిలుస్తున్నాయో ఆ పరిస్థితిని అంతటిని ప్రభువుకి అప్పగించి, దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, ఇంకా నాకు విరోధులు ఎవరున్నారు, ప్రభువే చూసుకుంటాడన్న విశ్వాసంతో, గొప్ప నిరీక్షణతో మనం ప్రభు మీద ఆనుకొని ఆత్మీయతలో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దైవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ రోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. అన్ని వేళలో మీ దీవెన మాతో ఉంచండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.